ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మేమందరం కూడా ఏకాంత ప్రార్థనకు వచ్చాం. మరి ప్రభు సన్నిధిలో మేమందరం కూడా ప్రార్థన చేసాం. అలాగే ఈ చిన్న బిడ్డలందరూ కూడా మరి చక్కగా వీరికి తెలిసిన విధానంగా వాక్యాలు చెప్పడం జరిగింది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38 వచనం ప్రకారంగా ఈ 7 మెట్లు, మొదటి మెట్టు మారు మనసు పొందండి, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, పరిశుద్ధాత్మను పొందండి, మూర్ఖులకు తరాన్ని వీరవండి, అపోస్తలుల బోధయందు సహవాసమందు ఉండండి, రొట్టె విరవండి, ఎడతెక్క ప్రార్థన చేయండి అని ఈ 7 మెట్ల మీద మరి వాక్యం చెప్పడం జరిగింది. ఏదేమైనా మనం చివరి దినాల్లో జీవిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మనం దేవుని రాజ్యానికి సిద్ధపరచాలి. ప్రతి పిల్లల్ని దేవుని కోసం మనం సిద్ధపరచాలి. ఈరోజున అనేక మంది పిల్లలు లోకములో ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నారు. మరి వీరైతే మరి దేవుని సన్నిధిలో, మరి ఏకాంత భూములు, అరణ్య ప్రదేశాల్లో మరి మేమందరం దేవుని సన్నిధిలో ప్రతిరోజు వచ్చి ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేము చేస్తున్న ఈ పరిచర్యను దేవుడు దీవించాలి. అపోస్తల బోధలో మరి పిల్లలందరూ కూడా వర్ధిల్లాలని వీళ్ళందరూ ప్రార్థన చేయండి. నమ్మకంగా వీళ్ళందరూ దేవుళ్ళు వర్ధిల్లాలి. ఇతని పేరు వెంకటేషు, దేవునిలో ఎదగాలి. ఇతని పేరు వెంకటేష్, దేవుళ్ళు ఎదగాలి, ఇతని కోసం ప్రార్థన చేయండి. ఇతని పేరు ప్రసాద్, దేవుళ్ళు ఎదగాలి, ప్రార్థన చేయండి వాక్యంలో. ఇతని పేరు ప్రశాంత్, దేవుళ్ళు ఎదగాలి, వాక్యంలో ప్రకాశించాలి, ప్రార్థన చేయండి. ఈయన పేరు సమూయేలు, దేవుళ్ళు ఎదగాలి, వాక్యంలో ప్రకాశించినట్లుగా ప్రార్థన చేయండి. ఇతని పేరు చరణ్, దేవుళ్ళు ఎదగాలి, వాక్యంలో ప్రకాశించాలని ప్రార్థన చేయండి. ఇతని పేరు దానియేల్, మరి బ్రెన్హామ్గా పేరు మార్చాం, దేవుళ్ళు ఎదగాలి, వాక్యంలో ప్రకాశించాలి. ఇతని పేరు హేమంత్, ఈ బాబు పేరు దేవుళ్ళు ఎదగాలి, వాక్యంలో ప్రకాశించాలి. మరి మా అందరి కోసం మీరు ప్రార్థన చేయండి. ఈ పరిచర్య ప్రపంచమంతా వెళ్ళాలి, అనేక మందిని క్రీస్తు వైపు తిప్పాలి. అదే మా ఆశ, అదే మా ప్రయాస. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.